నమస్తే మేడం. సో, నమస్తే అహింసా సార్. మెడిటేషన్ ఛానల్‌కి ఆహ్వానం పలుకుతున్నాం. మీ అనుభవాలు వచ్చినందుకు ధన్యవాదాలండి. ముందుగా మీ పేరు, మీ ఎక్కడి నుంచొచ్చారు? నా పేరు సత్యవతి సార్. మాది పీకే పశ్చిమ గోదావరి జిల్లా సార్. ఓకే. మీకు అలా ధ్యాన పరిచయం ఎలా జరిగింది? ధ్యాన పరిచయం అంటే మాకు 2012లో తణుకు నుంచి వాసు గారు వాళ్ళు వచ్చి శివాలయంలో క్లాసులు పెట్టారు సారు. 41 రోజు పెట్టారు. 41 రోజు వెళ్ళాము. ముందు 11 రోజులు పెట్టి ఇంక రామన్నారు. కానీ అలా కాదు, మాకు మెడిటేషన్ తెలియాలంటే 41 రోజులు పెట్టమన్నాం సారు. హ్మ్. వచ్చారు. 41 రోజు పెట్టారు. అలా ధ్యాన పరిచయం అయింది. అంతకుముందే మాకు కొంచెం గురుమాతమని, యశ్పాల్ మహారాజ్ ఢిల్లీ గురువుగారని చాలా తిరిగామండి. పూజలని, హ్మ్. ఇంకెక్కువ పూజలు పూజలు ఎక్కువ చేసేదాన్నండి నేను. ఎంత అంటే ఎన్ని బోల్డు డబ్బులు ఖర్చు పెట్టేసేదాన్ని. హ్మ్. మా ఆయన గారు అనేవారు, నీకు ఎప్పుడు కొబ్బరికాయలన్నీ గుళ్ళకే సరిపోతున్నాయని కానీ అనేవారు. కానీ అప్పుడు అంతగా నాకేం అనుభవం అనిపించలేదు. హ్మ్. ఈ మెడిటేషన్ 2012లో మెడిటేషన్కి వచ్చాము. హ్మ్. వచ్చిన తర్వాత కడతాలు వెళ్తున్నారు అందరూను. హ్మ్. కడతాలు వెళ్తుంటే మేము వెళ్దామని ప్రయాణం అయ్యాం. అప్పుడు పత్రి సార్ గురించి రాంగ్‌గా చెప్పారు. ఓకే. అదే టైంలో. అదే టైంలో ఓకే. మీరు వెళ్తున్నారు, ఇలా జరిగింది అక్కడ అని అన్ని చాలామంది ఆగిపోయారు. హ్మ్. కానీ మేము ఆగలేదు. ఏమైతే అదే అయింది. గురువుగారు మంచివారు కాబట్టి కదా ఇంతమంది వెళ్తున్నారు. హ్మ్. ఎళ్లి చూద్దామని వెళ్ళామండి. హ్మ్. కడతాలు వెళ్ళి ఉన్నాము. అప్పారావు తీసుకెళ్లారు మమ్మల్ని. హ్మ్. వెళ్ళినప్పటికి సార్ వస్తున్నారు. షాప్‌కి వస్తున్నారు. సార్ దగ్గరికెళ్ళాం. హ్మ్. అలా అదే ఫస్ట్ టైం సార్‌ని చూడడం. హ్మ్. ఇలా చెయ్యి పట్టుకోగానే అయస్కాంతంలా అనిపించింది. ఏదో ఎనర్జీయో సాయిబాబాని చూసినట్లు అనిపించింది. హ్మ్. నేనైతే హెల్త్ బాగోలేదండి. హెల్త్ బాగోకే మెడిటేషన్‌లోకెళ్ళాను. మొదటిసారి ఓకే. 2000 అదే ప్రతి నెల 3000 అలా మందులకయ్యి బుల్లేరు హాస్పిటల్‌కెళ్ళేదాన్ని. హ్మ్. చూపించుకునేదాన్ని. ఏదో భయం కింద ఏదో నాకు ఏదో అయిపోతున్నట్లు యాక్సిడెంట్ అయిందండి ఒకసారి. హ్మ్. యాక్సిడెంట్ అయితే అక్కడ ఆటో తిరగబడిపోయింది. అప్పటి నుంచి నాకు కొంచెం అంతకుముందు బాగానే ఉండేదాన్ని. హ్మ్. నన్ను ఏదో ఎవరో తీసుకుపోతున్నట్టు అది ఏదో ఒక భయం భయం. అండి, నన్ను భయం. హ్మ్. చంపేస్తారేమో హ్మ్. అని అంత భయంగా మానసిక ఉండేదండి. ఒత్తిడి. హ్మ్. మానసిక ఒత్తిడి కింద ఉండేది. కడతాలెళ్ళి ఆ పిరమిడ్‌లో అందరూ ధ్యానం చేస్తుంటే నేను ఇక్కడ కూర్చుంటే ఆ పిరమిడ్ పడిపోద్దేమో నా మీద, ఇది ఏమో అవుతదేమో అని బయట కూర్చునేదాన్నండి వచ్చేసి. హ్మ్. రూమ్‌లోకి అదే టెంట్‌ల్లోకొచ్చి. ఓకే. ఆళ్ళు మాత్రం చేసుకునేవారు. ఓకే. అలాంటి దాన్ని ఇప్పుడు ధ్యానంలోకొచ్చాక నా హెల్త్ ప్రాబ్లమ్ అన్నీ సాల్వ్ అయినియి. హ్మ్. అంతా బావుంది. హ్మ్. మేము పిరమిడ్ అదే పిరమిడ్ ఎలా కట్టుకున్నాం సార్ మేము, ఓకే. కల్లో కనిపించిందండి. 2 స్టేర్లు పిరమిడ్ కడుతున్నట్టు. హ్మ్. అది నేనే దగ్గరుండి ఇయి కట్టండి, అయి కట్టండి అని ఈ హ్మ్. సిమెంట్ అదే ఇనుము గురించి చెప్తున్నట్లు అనిపించింది. ఓకే. అప్పుడు మా తోటికోడలో, మా ఆడపడుచు హ్మ్. ఇద్దరు కలిపి రా పిన్ని టిఫిన్ చేద్దాం అంటే, ఉండండి బాబు టిఫిన్ అంటారు పని అవుతుంది కదా అని అన్నానంటండి నేను. హ్మ్. సర్లే పొద్దున్న లేచి చూస్తే ఇలా వచ్చిందని అందరికీ చెప్పాను. హ్మ్. సర్లే ఎప్పటికైనా కట్టుకుంటాం. మాకైతే పావలా డబ్బులు లేవు, స్థలం లేదు, ఏమీ లేదు. మేము పిరమిడ్ కట్టేయడం ఏంటి అని అనుమానం వచ్చిందండి మాకు. హ్మ్. సర్లే ఎందుకొచ్చిందని, సర్లే అని మళ్ళీ అప్పుడు తణుకు వాసు గారు పిరమిడ్ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడానికి పిలిసారు. హ్మ్. పిలిస్తే ఎళ్ళామండి మేము. హ్మ్. ఎళ్ళి అందరం కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నాం. నేనేమనుకున్నానంటే కూర్చునండి, ఈ తణుకు పిరమిడ్ అయిపోవాలి, తణుకు పిరమిడ్‌తో ఓపెనింగ్ అయిపోవాలి. కానీ మాకు వావ్! ఏమీ లేదు. హ్మ్. ఏంటి నా మనసుకి ఇలా అనిపించింది. నేను ఇలా కోరుకున్నాను. మాకు స్థలం లేదు, డబ్బులు లేవు, ఆలోచన లేదు. మేమెక్కడ కట్టేస్తాం. ఆళ్ళు ఇలా ఎందుకన్నానా హ్మ్. అని అనిపించిందండి. హ్మ్. సర్లే ఇంటికొచ్చేసాము. హ్మ్. నాయన నాకు ఇలా పిరమిడ్ కడుతున్నట్టు చూపించావు. పర్లేదు కరెక్టే. హ్మ్. మరి నాకు డబ్బులు ఎలా వస్తాయి అని ధ్యానంలో కూర్చున్నానండి మంచం మీద. ఓకే. కూర్చొని ధ్యానం చేస్తుంటే ఇలా డబ్బులు పోగేసి లెక్కెడతానంటండి నేనే. హ్మ్. 10 కానించి హ్మ్. 1000 దాకా 2000 కాగితాల దాకా కూడా కనిపించినియండి. ఓకే. ఇదేంటి డబ్బులు ఇలాగ ఇత్తారేమో, ఇలా పోగేస్తే ఇలా వత్తాయేమో అన్నట్టుగా హ్మ్. ఆలోచించుకుని అందరితో చెప్తే, హ్మ్. సరే అన్నారండి. అప్పుడు మా ఊళ్ళో పిరమిడ్‌కి స్థలం అడిగితే హ్మ్. గుడి పక్కనే హ్మ్. అంగడవాణి స్కూల్ ఉంటే అది తీసేస్తే మేము అడిగామండి. హ్మ్. అబ్బాయి మీకివ్వము, మీరు యేసుప్రభు లాంటోళ్ళు, హ్మ్. పూజలు చేయరు, మీకివ్వమన్నారు. హ్మ్. అలా కాదు, మేము పూజ చేస్తాము, హ్మ్. కావాలంటే గుళ్ళో కూడా చేసి పెడతాము, దీపావళి అదిని బ్రాహ్మణులు కూడా మానిపించండి అని అడిగితే హ్మ్. ఒప్పుకొని ఇచ్చారండి. హ్మ్. అది మేము పిరమిడ్ కట్టామండి. ఆడోళ్ళం అందరూ ఇసుక మోసుకొని. ఓకే. ఎక్కడికైనా క్లాసులకెళ్తే చాలామంది పేర్లు పెట్టేవారండి. హ్మ్. ఈళ్ళు హ్మ్. హ్యాండ్ బ్యాగులేసుకొని ఊర్లమ్మట వెళ్ళిపోతున్నారు. క్లాసులు అనుకుని తణుకు గట్ట వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పడితే ఆడికెళ్ళిపోతున్నారు. హ్మ్. చాలా ఇదిగా మాట్లాడేవారండి. హ్మ్. సందా అడిగితే కూర్చొని కునికిన దానికి కూడా ఈళ్ళకి సందా కావాలట అనేవారండి. హ్మ్. అలాంటిది ఇప్పుడు ఆ పిరమిడ్‌లో మమ్మల్ని ఎంతమంది పేర్లెట్టారో, హ్మ్. మాకన్నా ముందు ఆళ్ళే ప్రతి ఊరు వచ్చేస్తున్నారండి బ్యాగులెట్టుకొని. ఆళ్ళే తెల్లారి లేతే 4కి స్టార్ట్ చేస్తారండి ధ్యానానికి అందులో. హ్మ్. మేము తక్కువ ఇంత కొంచెం దూరం వాళ్ళని. హ్మ్.
టైం అలా ధ్యానం రోజు 40-50 మంది పిరమిడ్ ధ్యానం చేస్తారండి అందులో. వావ్! వావ్! ప్రతి నెల వన్ డే క్లాసు. ఆ వన్ హ్మ్. డే క్లాస్ మేము ఎలా స్టార్ట్ చేసామంటే అండి, అన్నవరపూడి క్లాస్‌కెళ్ళి. హ్మ్. క్లాస్‌కెళ్తే అక్కడ భోజనాలు పెట్టి అన్ని భోంచేస్తుంటే బయటకు కూర్చున్నాం వచ్చి. హ్మ్. అప్పుడు ఆళ్ళు అన్నారు మా తోటికోడలు, హ్మ్. మనం కూడా ధ్యానం క్లాస్ పెట్టుకుంటే బావుంటది కదా! కట్టక ముందు సమస్య అండి ఇది. ఓకే. అది పెట్టుకుంటే బావుంటది కదా! అంది. హ్మ్. అంటేనే మనం ఎలా పెడతామో నెలకి 5,000, 6,000 అప్పట్లో అంతే అయ్యేయండి భోజనాలకి. భోజనం. మనం ఎలా తేగలదుమో అన్ని డబ్బులు అని అంటే, అప్పుడు అటు అంటిపల్లి సావుకారు అని అన్నవరపాడు అన్నవరపూడి. ఆ! ఆయన వచ్చారండి కృష్ణమూర్తి గారు. ఏంటి సత్యవతి గారు బయట కూర్చున్నారు, పైన ధ్యానం జరుగుతుంది కదండీ! ఇలా డిస్కషన్ జరుగుతుందండి అంటే, ప్రతి నెల మీరు పెట్టండి. నేను హ్మ్. 5,000 మీకు ఇస్తాను. భోజనాలు అలా స్టార్ట్ చేయండి అన్నారండి. హ్మ్. సరే చెప్పారు. ఇదేదో పత్రిజీ గారిలాగా వచ్చాడు ఈయన ఈ టయాన్నని హ్మ్. వెంటనే స్టార్ట్ చేసామండి. హ్మ్. అప్పుడు ఇంటికొచ్చాక మా కోడలు అందండి, హ్మ్. "ప్రతి నెల 6,000 కదా! సాంబారు, కూరేసి ఎవరు ఎట్టకపోతే మనమే పెట్టేసుకోవచ్చు కదా అత్త! హ్మ్. స్టార్ట్ చేద్దాం" అందండి. హ్మ్. సరే అని కాపుల కళ్యాణ మండపం తీసుకున్నామండి. ఓకే. ఒక అప్పటికింకా పిరమిడ్ అవ్వలేదండి. అప్పుడు పిరమిడ్ అవ్వలేదండి. ఓకే. ఊరికనే ఇచ్చారండి మాకు పిరమిడ్. ఓకే. ఊరికనే ఇచ్చి కరెంట్ బిల్లుకి కూడా పావలా అడిగేవారు కాదు. పెద్ద కళ్యాణ పిరమిడ్. మండపం పెద్ద అండి. కళ్యాణ మండపం అండి ఓకే. అది. ఆహా! కరెంట్ బిల్లుకి గాని దేనికి అడిగేవారు కాదు. సందాలు క్లీన్ చేసి అప్పచెప్పేసేవాళ్ళమండి. ఓకే. అలా 3 సంవత్సరాలు చేసామండి. హ్మ్. 3 సంవత్సరాలు చేస్తే ఎట్టినోళ్ళు ఎట్టకంటే ఇప్పటికి ఐదో సంవత్సరం, ఆరో సంవత్సరం మేము స్టార్ట్ చేసి. హ్మ్. ఎట్టినోళ్ళు ఎట్టకంటే భోజనాలు పెడతారండి ప్రతి అద్భుతం. నెల. హ్మ్. మేమే పెట్టాలన్న కండగా. ఓకే. అలా చాలా కష్టపడండి ఆడవాళ్ళందరం. హ్మ్. సిమెంట్ మోసుకొని, ఇసుక మోసుకొని, హ్మ్. ఇంటింటికి తిరుక్కొని, హ్మ్. బంగారం కూడా నా బంగారం అంతా బ్యాంక్‌లో పెట్టానండి. వావ్! పెట్టి డబ్బులు తెచ్చి పత్రి సార్ వస్తున్నారంటే హ్మ్. ఓపెన్ చేయడానికి ఇప్పుడు మొత్తం అయిపోతే బావుంటది క్లీన్‌గాను. మళ్ళీ ఓకే. అక్కడక్కడ ఉంటే చిరాకుగా ఉంటదని. ఓకే. ఇప్పుడు 3,00,000 ఎంతో బయట తీసుకొచ్చి బ్యాంక్‌లోంచి హ్మ్. పిరమిడ్ అంతా శుభ్రంగా కంప్లీట్ చేసేసామండి. ఓకే. అప్పుడు పత్రి సార్ వచ్చారండి. ఆ! పత్రి సార్ వచ్చినప్పుడు ఉంది మాకు పండగండి. ఆ! మాకు పెళ్ళైనా ఏమైనా అంత ఆనందం రాలేదండి. హ్మ్. ఆ రోజు సార్ వచ్చినప్పుడు హ్మ్. చాలా గ్రాండ్‌గా చేసుకున్నాం. తలకు కొంత డబ్బులేసుకొని హ్మ్. ఆటలో, పాటలో హ్మ్. పత్రి సార్ ముందు మా ఇంటికి రారన్నారండి. ఆ! అంతకు ముందు వరకు మేమంటే నీసు మానేసాం గానీ మా ఆయన గారు తినేవారండి నీసి. హ్మ్. నీసు తిన్నోళ్ళు ఇంట్లోకి సార్ రారనేవారండి. హ్మ్. సరే పోన్లే రాకపోయినా పర్లేదు పత్రి సార్ మా ఊళ్ళో ఒక్క నిమిషం అడుగెట్టి హ్మ్. ముందు అందరూ అన్నారు మీ ఊరొచ్చినా గానీ ఒక 5 నిమిషాలు ఓపెన్ చేసి ఎళ్ళిపోతారన్నారు. 5 నిమిషాలు కాదు 5 సెకండ్లు మా ఊళ్ళో అడుగెడితే చాలు అందరూ అడుగుతున్నారు హ్మ్. గురువుగారు రాలేదని హ్మ్. అనంటే సరే అన్నారండి. హ్మ్. సరే అన్నాక అప్పుడు ఇలా ఓపెనింగ్ అన్నాం కదండీ! హ్మ్. అప్పుడు అంతకుముందో నెల ముందు మేము మానేసాం. నీసు మొత్తం వండడం ఇంట్లో మానేసాను అతనికి కూడా. హ్మ్. ఇంకప్పుడు అన్నారు, సర్లే మా సచివతాల ఇంటికో లేకపోతే మా ఆడపడుచోళ్ళ ఇంటికో తీసుకెళ్దాం అనుకున్నామండి. హ్మ్. అప్పుడు వెంకటేశ్వర సార్ అన్నారా, "ఇంత కష్టపడి ఇన్ని నువ్వు చేసి ఎవరింటికో గురువుగారిని తీసుకెళ్ళడం ఎందుకు? హ్మ్. మీరు ఎలాగో నెల ముందే మానేశారు కాబట్టి హ్మ్. గిన్నెలు అయ్యి ఏరా కొత్త గిన్నెలు తీసుకురండి వంట చేద్దాం" అన్నారు. హ్మ్. అలాగే కొత్తయన్నీ పెట్టి సార్‌కి మా ఇంటికాడ వచ్చారండి. చక్కగా రోజు ఇంట్లో ఉన్నారు. హ్మ్. ఎంత ఆనందం అంటే అయ్యి ఆ జన్మకి సరిపోయిందండి. వావ్! వావ్! మాకప్పుడు ఆ ఓపెనింగ్ అవ్వబట్టి సార్ ఆ టైంకొచ్చారండి. మేము అలాగ ఇంకా కొంచెం లేట్ చేసి, హ్మ్. ఇంకా చేస్తే సార్ అసలు మాకు ఓపెనింగ్ కూడా రాలేకపోదురండి. ఇంకా అక్కడి నుంచి తిరగడం మానేశారండి సారు. హ్మ్. ఇంకా అంత ఆనందం ఇదంతా కూడా సార్ యొక్క ప్ర ఆ! విధి ప్రకారం జరిగినాయండి ఈ సారే కార్యక్రమాలన్నీ అండి. కూడా. సారే. మీ వెనకాల అది నిలబడడం. ఓపెనింగ్ అప్పుడు కూడా తెల్లారితే ఓపెనింగ్ అనగా మా ఊళ్ళో ఓట్లేషం జరిగిందండి. హ్మ్. మా పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం. హ్మ్. కాంగ్రెస్ లెగ్గింది. హ్మ్. ఒక్క కుర్రోడు కూడా రాలేదు మాకు. ఓకే. ఓపెనింగ్‌కి. రాపోతే కటౌట్లు కట్టాలి తెల్లారి లేస్తే ఎవరో లేరు. ఏం చేయాలో తెలీదు. హ్మ్. అప్పుడు తాళపాలెమోళ్ళొచ్చారు మేము వస్తామమ్మని. ఆ! ఆళ్ళేసుకొని ఆడదాన్ని నేనెళ్ళి పెద్ద కలగట్టి నుంచి మొత్తం అంతా కటౌట్లు కట్టామండి. హ్మ్. తెల్లవార్లు అక్కడ సామాన్లు పెట్టుకొని పిరమిడ్ దగ్గర అదే ఇదిచ్చారు కాలేజీలో అడిగితే పాపం ఊరికనే కాలేజీ కూడా ఇచ్చారండి మాకు మీ వాడుకోవడానికి. ఓకే. ఆ కాలేజీలో తెల్లవార్లు అక్కడ కూర్చుని హ్మ్. వంటలో మళ్ళీ వెంకటేశ్వర సారు బ్రాహ్మణులు అంటండి. ఆయన్ని తీసుకొచ్చి కొత్త గిన్నెలు తెచ్చి అందులో వంట చేసి హ్మ్. అలా పెట్టాం సార్. చాలా 1000 మందికి భోజనాలు పెట్టాం 1000 సార్. మంది. వావ్! అద్భుతమండి. చాలా జరిగిందండి. హ్మ్. జనంలోకొచ్చాక మాకు ప్రతిరోజు పండగే. పండగే. అంతకుముందేమో అలా తిన్నామా, ఉన్నామా, పూజ హ్మ్. చేసామా, గుళ్ళోకెళ్ళామా అంతవరకే. హ్మ్. ఇప్పుడు మెడిటేషన్ తెల్లారగట్ల 4కి లేస్తామండి. హ్మ్. 6 దాకా చేస్తాం. ఒక రోజుకి అరగంట అటు ఇటుగా. హ్మ్. మళ్ళీ 10కి ఖాళీ అయితే కూర్చుంటాం ఒక గంట. హ్మ్. 1 కాడ నుంచి మళ్ళీ 3 వరకు చేస్తామండి. రాత్రి నైట్ ఒక గంట, అరగంట చేస్తాం. హ్మ్. నిజంగా ఈ ధ్యానంలో చేసాక ఎంత ఆనందం అంటే, హ్మ్. మా లైఫ్‌లో బావుంది. మా ఊరంతా బావుందండి. మా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేత్తన్నారండి. హ్మ్. ఇప్పుడు అందరూ మా ఎనకాలే ప్రతి వోళ్ళు పాపం డబ్బులు కూడా ఇస్తారండి. ఎప్పుడైనా శాకాహార ర్యాలీలు చేత్తామండి. హ్మ్. ఎక్కడైనా చిన్న చిన్న క్లాసులు ఒప్పుకొత్తారు కూరగాయలు చీని గారు. హ్మ్. అందరూ అంటే మేము అంతగా క్లాసులు చెప్పడం రాదండి. నా అనుభవాలు అలాగా హ్మ్.
రోజుకి ఒకళ్ళ కాడికెళ్ళి ఆ హ్మ్. పూట హాఫ్ డేస్ క్లాసులు చెప్పి హ్మ్. చాలా ఊర్లండి. ఇప్పుడు ఓకే. రావులపాలెం అనక, ఎదురేసరం అనక చాలా ఊళ్ళు మొత్తం. హ్మ్. అలా చెప్తా అండి. హ్మ్. అలా బోలెడుమంది మారారండి ఇప్పుడు. ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయండి అలాగే క్లాసులు. హ్మ్. సో, నేను విన్నానండి. మీ ఇంటింటా ధ్యానం అని కొత్తగా ఆ! సో, అది పెట్టడం వల్ల చాలా ఎక్కువ ఫస్ట్ మంది మాకు అలాగే స్టార్ట్ అదే అయిందండి. విన్నాను. దాని గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండమ్మా. అందరికి కొడితే బాగా మాకు తెలుస్తది. ఫస్ట్ ఎలా అయిందంటండి, హ్మ్. ఇలాగే పెట్టుకొని ఇలా చేస్తే అవ్వదు. అప్పారావు గారు అన్నారు, హ్మ్. "ఇంటింటి ధ్యానం పెడదామమ్మా. ఇంటింటి ధ్యానం పెడితే అందరికీ తెలుత్తది. హ్మ్. అందరూ వస్తారు" అన్నారు. హ్మ్. ఒక్కో ఇంట్లో 3 రోజుల కాడికి, ఒక్కో ఇంట్లో 2 రోజులు, ఒక్కో ఇంట్లో ఒక్కో రోజు. హ్మ్. అలా పురమాయించారండి. హ్మ్. అలా పెట్టుకున్నాను ఫస్ట్. హ్మ్. పెట్టుకుంటే నిజంగా లాస్ట్‌కొచ్చేటప్పటికంటే చాలా జనం అయ్యారండి హ్మ్. ఇంటింటికిని. చాలా మేము మళ్ళీ ఎలా చెప్పేవాళ్ళమంటంటే, ఏయో యాగాలు చేత్తారు, యజ్ఞాలు చేత్తారు, సత్యనారాయణ వ్రతం చేత్తా, గణపతి హోమం చేత్తా, హ్మ్. దానికన్నా ఒక 20 నిమిషాలు, ఒక అరగంట మెడిటేషన్ చేయించుకుంటే 1000 రెట్లు పుణ్యం వత్తది. ఆ ఇంటికి కూడా ఆ శాంతి. ఇంటికి శాంతొత్తది, ప్రశాంతంగా ఉంటదని చెప్పేవాళ్ళమండి. పాపం అద్భుతం. ఇప్పటికి కూడా నడుత్తాడు మా క్లాసులు. చాలా బావుందండి. ఏదైనా మంచిది జరిగితే, హ్మ్. పుట్టినరోజు ఏదైనా జరిగితే మా ఇంట్లో ధ్యానం చేసి పెట్టండమ్మా అని అడుగుతారు. వావ్! మా ఇంట్లో ఒంట్లో బాలేదు ఎవరికైనా అంటే, "కొంచెం ధ్యానం చేయండి మీరు అందరూ వచ్చి" అంటారు. హ్మ్. మేము వెళ్తామండి. 2 గంటలు ధ్యానం చేస్తాం. చాలా బావుందండి. చాలా సో, ఈ అద్భుతంగా విధంగా మీ స్ట్రెంత్ కూడా పెరిగారంటారా? అంటే మనం పిరమిడ్‌లో రండి సండే క్లాస్ పెట్టడానికిని, ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పడానికిని డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా అందరికి? ఇంటింటికి పెట్టడం వల్ల ధ్యానం పెరిగారండి మాకు. హ్మ్. అలా పెరుగుతూ మళ్ళీ ఆళ్ళ మార్గంలోకి మేము వెళ్ళామండి. ఎలాగా ఆళ్ళు హ్మ్. ఏది చేత్తన్నారో అది చేసి, ఓకే. మనకు రారు కదండీ! ఈళ్ళది వేరే మతం అంటారు కదా! హ్మ్. ఆళ్ళ ఎనకాల తిరుగుతూ ఆళ్ళ కాలు అది అయ్యి చేత్తూ, ఇయ్యి చేత్తూ ఇప్పటికి దైవ కార్యక్రమాలన్నీ చేస్తామండి. హ్మ్. ఎక్కడైనా సేవకెళ్తాం, దైవ కార్యక్రమాలకు సంబంధించి ముందుంటాడు మా అబ్బాయి ఆర్ఎస్ఎస్‌లో నంబరండి. హ్మ్. అయ్యి చేత్తాం, ఇయ్యి చేత్తాం అన్నీ చేయడం వల్ల అంత జనం పెరిగారండి మాకు. హ్మ్. ఇంటింటి ధ్యానం చాలా మంచిదండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది అలాగే చెయ్యాలండి మనం. చాలా బావుందండి. ఆ! నేను ఇంకొకటి విన్నానండి. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా యజ్ఞాలు జరుగుతుంటే పేకారి వాళ్ళకి పిలవాలి, జోలు పడతారు, బాగా డబ్బులొస్తాయని అంటారు. ఆ! ఎళ్తాం దాని సార్. విషయం గురించి కూడా కొద్దిగా మాకు ఆ! చెప్పండి. అడుగుతాం సార్. ఇంటింటికి ఎళ్తామండి. ఆ! జోలు పడతాం. ఇలాగ యజ్ఞం జరుగుతుంది, పేరవారం జరుగుతుంది, కత్తాల్లో జరుగుతుందమ్మా. ఆ! మీకెంత రూ. 10 ఉంటే రూ. 10 ఎయ్యండి. మాకింత అంత అని డిమాండ్ లేదు. హ్మ్. మేము ప్రతి సంవత్సరం పోగేసి పంపిస్తాం. అలాగే అక్కడ అన్నదానం ఇంతమందికి జరుగుతది. ఇంత బావుంటది. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎస్తారండి. హ్మ్. అంటే 10లేసినోళ్ళు తక్కువ కండి. డబ్బులు మాత్రం 60, 70 వేలు అలా పోగేస్తామండి. చాలా బావుందండి. హుహు. సో, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా! మీ ఫ్యామిలీ సపోర్టు వాళ్ళందరూ అంటే ఎలాగుంది ఇప్పుడు? ఆళ్ళు ఏ విధంగా మారారు? అప్పటికి ఇప్పటికి ఆ వేరియేషన్ ఏంటి? మీకు గమనించుంటారు. మీరు ధ్యానంలోకి రాకముందు మీ ఫ్యామిలీ లేతే ఆ! మీ మీ విధంగా ఎలాగున్నారు? ఇప్పుడు ఎలాగుంది? ఈ చుట్టాల్లో కానీ, సో, వీళ్ళందరూ ఎలాగున్నారిప్పుడు? అప్పటికి ఇప్పటికి ఇప్పుడండి గమనించివేంటి? జానంలోకొచ్చాక మా అబ్బాయికి జాబొచ్చిందండి. జానంలోకొచ్చాక మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి. హ్మ్. చిన్నోడికి కూడా మంచి సంబంధం ఈ మధ్యలో లేటెస్ట్‌గా హ్మ్. శాఖాహార మ్యారేజ్ అయిందండి. పాప పుట్టింది. హ్మ్. అంతకుముందు మా ఆయనగారు చాలా కోపంగా ఉండేవారండి. హ్మ్. ఈ మధ్యలో మొత్తం మానేశారండి. కోపం అన్నది మానేసి, హ్మ్. మీ ఇష్టం ఎక్కడికెళ్తారో ఎళ్ళిరండి నేను ఎక్కడికే రానంటారు. డబ్బులు కూడా సపోర్ట్ చేస్తారండి. ఎవరికైనా సందాలిచ్చినా, ఏమిచ్చినా ఇత్తే వత్తదని తెలుసు కదండీ మనకి. హ్మ్. ఇత్తే వత్తది, పెంచితే పంచబడతది, దాతే దోచబడదని తెలుసు కదండీ. హ్మ్. ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఒకవేళ డబ్బులు లేనోళ్ళుంటే ఆటోలకి గట్టా పెట్టుకొని ఫస్ట్‌లో నేనే తీసిపోయిద్దాన్ని అందరిని వావ్! క్లాసులకి. హ్మ్. నేనే డబ్బులిచ్చిద్దాన్ని. వాళ్ళకి ఒక 50, 100 ఇచ్చినా ఉన్నాయి ఇట్టుకొని మరీ తీసుకెళ్ళేదాన్ని. హ్మ్. అలాగలాగా నిజంగా ధ్యానం వల్ల అద్భుతం అండి. హ్మ్. ఆరోగ్యం బావుంటది. ఇంట్లో డబ్బుల విషయంలో బావుంటది. హ్మ్. ఇంకా చుట్టాలకు గట్టా మంచి మాకు పేరుందండి. ఇప్పుడు గౌరవం ఉంది. హ్మ్. ఆడోళ్ళు, మగోళ్ళు చేయని పని చేస్తున్నారా హ్మ్. ఈళ్ళకి ఈ పిరమిడ్ మాస్టర్‌లంటూ గౌరవం ఉంది కదండీ ఖచ్చితంగా అండి. ఎక్కడైనా. అవునండి. ఎంచక్కా ఇన్నాళ్ళ హ్మ్. అక్కడికెళ్ళిపోతున్నారు, ఇక్కడికెళ్ళిపోతున్నారు అన్నవోళ్ళెల్లా మన ప్రవర్తన అది చూసి, మన మార్పులు చూసి, హ్మ్. ఇన్నాళ్ళు గయ్యాలుగా లేతే ఎవరైనా అంటే ఏడుత్తూ లేతే కోపంగా ఉన్నవోళ్ళు కూడా హ్మ్. మంచి శాంతంగా ఉంటారండి. హ్మ్. మా ఊళ్ళో ఇన్నాళ్ళు చిన్న కోడి దెబ్బలాటకో లేతే చిన్న ఇంట్లో దెబ్బలాటకో ఆడోళ్ళు తెగ దెబ్బలాడేసుకునేవారండి. హ్మ్. ఈ అరుగుల మీద కూర్చొని ఊసులాడుకొని ఆళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునేవారు. హ్మ్. అలాంటోళ్ళు కోడి దెబ్బలాటలు గాని, ఊసులు గాని మానేసి ఖాళీ దొరికితే పిరమిడ్‌లోకెళ్ళిపోతున్నారండి. వావ్! వండర్‌ఫుల్ మేడం. అద్భుతంగా ఉందండి చాలా మా ఊళ్ళో. అద్భుతంగా ఉంది. వినటానికి కూడా మాకు చాలా ఎంత ఆశ్చర్యంగా, ఆనందంగా కూడా ఉందండి. నిజంగా అండి. హ్మ్. భలే కట్టారు మీరు. ఇప్పుడు ఆళ్ళే చెప్తారు ఎక్కడికైనా ఎవరైనా మాస్టర్స్ వస్తే, హ్మ్. మాకు ప్రతిరోజు పండగలా ఉందండి పిరమిడ్ కట్టాకని. హ్మ్. మేమే వంట చేసుకుంటాం, మేమే పెట్టేత్తాం, మేమే సాయంత్రం తోమేసుకొని చక్కబెట్టేసుకొని లెక్కలు చూసుకొని అక్కడ ఎట్టేసుకొని ఎవరింటికాళ్ళు ఎళ్ళిపోతాం. చాలా బావుందండి. చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంటే ఫ్యూచర్‌లో ఎటువంటి ప్లాన్స్‌తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఏదన్నా స్కూల్స్‌లో చెప్పడం, లేకపోతే ఇంకేదైనా మీ ప్లాన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఎలా ఎ అండి? ఏ విధంగా ధ్యాన ప్రచారం ముందుకు ఇంకా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇంకా బాగా స్కూల్స్‌లో డెవలప్ సార్ ఉన్నప్పుడు మాకెంతకది ఏమో హ్మ్. ఎళ్ళామా, వచ్చామా, చేసామా అన్నట్లే ఉండేవాళ్ళమండి. హ్మ్. సార్ చనిపోయినప్పుడు కూడా నాకు
నా చేతిలో చంటి బిడ్డలాగా ఉన్నారండి. హ్మ్. విజయవాడలో ఉన్నాను సార్ చనిపోయినప్పుడు మా పాపాల ఇంటి దగ్గర. హ్మ్. ఈ సారే ఫోన్ చేశారు బొడ్డుమిల్లి సార్. హ్మ్. మేడం సార్ కాలం చేశారు. హ్మ్. అదే పరలోకి ఎళ్ళిపోతున్నారు. మీరేనో రావాల్సుంటే వస్తారా అనంటే నేను కూర్చుని అప్పుడే మా పాప నేను మంచం మీద కూర్చొని మెడిటేషన్ చేస్తున్నామండి. హ్మ్. ఇంత పిల్లోడున్నాడు. ఇంత పొడుగున్నాడని నా ఒళ్ళో ఉన్నాడు. హ్మ్. ఉంటే అప్పుడు నేనంట ఆ పిల్లోడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయానండి సినిమాకి ఎక్కడికో. హ్మ్. తీసుకొచ్చి మా పాపతోటి "అమ్మ ఏంటి పిల్లోడు ఊ అంటలేదు, అంటది ఇలా ఉన్నాడే మాటాడట్లేదు అదోలాగా అయిపోయాడు ఏంటంటే నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు" అంటుందంట. పిల్లోడు చూస్తే అంత పొడుగున్నాడండి. హ్మ్. ఏంటి మేము కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాం మా పాప నేను ఈ పిల్లోడు ఎవరో, ఇది ఎవరో అనేసి చెప్పుకుంటున్నాను. మేము మా పాపని చెప్తున్నాను హ్మ్. లెగ్గొట్టి. హ్మ్. చెప్పేలోపు సార్ ఫోన్ చేశారు. హ్మ్. "బంటుమిల్లి సార్ మేడం గారు ఇలాగ సార్ ఇలా ఇదయ్యారు వచ్చే ఉద్దేశం ఉందని." హ్మ్. ఇంక నేను అలా కూర్చొని ఏడుత్తం మొదలెట్టానండి. హ్మ్. మా పాప "నువ్వు ఏడకో అలా ఇంట్లోని హ్మ్. కావాలంటే మా ఆయన కారు కుదరదు గానీ డ్రైవర్‌నిచ్చి పంపిస్తాడు. హ్మ్. మీరు ఎళ్తే ఎళ్ళు" అన్నారండి. హ్మ్. అప్పుడు బాబా నేను ఆయన చూడలేను ఇంకా ఆయన చూస్తే నేను ఇది అవ్వలేను. నాకేదో కోల్పోయినట్టు అయిపోయింది. ఎంతో కుప్పకూలిపోయినట్లు అయిపోయిందండి పత్రి సార్ లేరనగానే. హ్మ్. ఆయన మీద అంత ప్రేమండి. ఆయన అంత అవును. గొప్ప దేవుడండి. అవునండి. అన్నప్పటికి ఈలోపు మా ఎకరాలు ఫోన్ చేసి "కాదు వదిని ఎళ్దాము. హ్మ్. ఇంక ఇది ఆఖరిసారి గురువుగారిని మనం చూడలేమని" అప్పుడు టాక్సీ మాట్లాడుకొని వస్తే విజయవాడలో ఎక్కి హ్మ్. తెగ ఏడుపుండి కళ్ళు వాసిపోయి అక్కడికెళ్ళానండి. హ్మ్. ఎళ్లి అక్కడ కూర్చున్నాం. హ్మ్. స్టేజ్ మీద ఏమంటున్నారంటే పరిమళ మేడం, హ్మ్. పరిణిత గారును, హ్మ్. మా నాన్నగారు ఎక్కడికి ఎళ్ళిపోలేదు. హ్మ్. మన మధ్యనే ఉన్నారు. హ్మ్. మీరెవరో బాధపడకండి హ్మ్. అని చెప్పారండి. హ్మ్. నాకప్పుడు ఏమనిపించిందంటే, నేను ఇంటికాడ ఉంటే ఇలా బెంగెట్టుకొని ఏడుద్దునేమో ఎప్పుడు హ్మ్. ఇక్కడికి రాబట్టి, హ్మ్. ఆళ్ళ పిల్లలే అంత ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఏడాలే? హ్మ్. గురువుగారి గురించి ప్రసారం చెయ్యాలి. ఇంకా ధ్యాన ప్రసారం పెంచాలే హ్మ్. అనుకుని అలా కూర్చున్నామండి. హ్మ్. అప్పుడు అక్కడే ధ్యానంలో కనిపించిందండి నాకు పరిమళ గారు ఉంటారు కదండీ! అమ్మాయి చిన్నమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయి ఏమంటుందంటే "సత్యవతి ఇలా రా" అందండి. స్టేజ్ మీదే అక్కడే సారు కాలంలాగా బాడీ. ఉన్నారు. హ్మ్. ఉన్నప్పటికి ఏంటి మేడం అని ఎళ్ళాను. హ్మ్. ఎళ్తే ఇది అందరికీ పంచని నా చేతులెట్టిందండి. హ్మ్. ఆ మేడం ఎట్టి ఏమీ పెట్టలేదు. నా చేతులో ఏమీ లేదండి. హ్మ్. ఏంటంటే అప్పారావు గారు నాకు ఇలా వచ్చింది ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే హ్మ్. అంటే సారు ఇలాగ ఏడుతున్నారు కదా మీరందరూను. హ్మ్. ఈ ధ్యానాన్ని పంచమని చెప్తున్నట్లున్నారు. హ్మ్. ఆ మేడం అసలు ఎప్పుడు నా పేరు ఎరగదండి. నన్ను ఎరగరు. నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడలేదండి. హ్మ్. కానీ అలా వచ్చింది ఆవిడ మాట్లాడడం. హ్మ్. చాలా అద్భుతంగా చాలా అనుభవాలంటే చెప్తే బోలెడు రోజులు పడద్ది. అవునండి. హుహు. చాలా అద్భుతమైన అనుభవాలు మీరు మాతో షేర్ చేసినందుకు మా అహింసా మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామమ్మా. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్స్ సార్.